నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వైసీపీ హయాంలో అడ్డకోలు సినిమాలు తీసి డబ్బు వెనకేసుకున్న రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హా ఆర్జీవీపై కేసు పెట్టారు. దహనం అనే వెబ్ సిరీస్ లో తన అనుమతి లేకుండా తన ప్రొఫెషనల్ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని అంజనా సిన్హా ఫిర్యాదులో పేర్కొన్నారు. దహనం వెబ్ సిరీస్ కు నిర్మాతగా రామ్ గోపాల్ వర్మ వ్యవహరించారు. ఆమె ఫిర్యాదుతో ఆయనపై రాయదుర్గం పోలీసులు కేసు ఫైల్ చేశారు. కథ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుండగా అప్పట్లో అంజనా సిన్హా అక్కడ వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అంజనా సిన్హా ఇప్పుడు ఫిర్యాదు చేశారు. 2022 ఏప్రిల్ 14న ఆ సినిమా విడుదలైంది. ఫ్యూడలిస్టులు, మావోయిస్టుల మధ్య జరిగే పోరాటాన్ని ఆధారంగా చేసుకుని ఆర్జీవీ నిర్మాణ సారథ్యంలో డైరెక్టర్ అగస్త్య మంజు దీనిని రూపొందించారు. కమ్యూనిస్టు నేతను ఏ విధంగా హత్య చేశారు, తన తండ్రి మరణానికి ఆయన కొడుకు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడని ఇందులో చూపించారు. ఈ సినిమాను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించినట్లు ఆర్జీవీ వెల్లడించారు. దహనం వెబ్ సిరీస్ మొదట ఎంపెక్స్ ప్లేయర్లో విడుదలైంది. అయితే తర్వాత తొలగించారు. మొత్తం 7 ఎపిసోడ్లు రూపొందించిన ఈ సిరీస్ ఒక కమ్యూనిస్టు కార్మికుడు హత్య అనంతరం ప్రతీకార కథ చుట్టూ తిరుగుతుంది. 1990 బ్యాచ్ కు చెందిన అంజనా తెలుగు రాష్ట్రాల్లో డీజీపీ హోదా వరకు పనిచేశారు. రాయలసీమలో ఎస్పీగా, డీఐజీగా పనిచేశారు. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అంజనా సిన్హా వృత్తిపరమైన ఐడెంటిటీని దహనం వెబ్ సిరీస్ లో ఉపయోగించారు. స్నేహితుడి ద్వారా నాకు ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలిసింది. నేను నిర్మాత, దర్శకుడిని ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు, ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదు. నా పేరుతో, నా ప్రొఫెషనల్ ఐడెంటిటీతో ఈ సిరీస్ ని నేరేట్ చేసినట్లు చూపించడం ద్వారా వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు. ఈ సిరీస్ మొత్తం హింసాత్మక దృశ్యాలు, సెక్సువల్ కంటెంట్ ఉంది అని ఫిర్యాదులో పేర్కొంది. అభ్యంతరకరమైన వెబ్ సిరీస్ లో తన ఐడెంటిటీని వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరీస్ మొత్తం హింసాత్మక దృశ్యాలు, సెక్యులర్ కంటెంట్ ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విధాన ప్రతిష్ట, గౌరవం, ప్రొఫెషనల్ స్టాండింగ్ కి తీవ్ర నష్టం కలిగించాయని, తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లిందని, మానసికంగాను కలత చెందినట్లు ఫిర్యాదులో అంజనీ సిన్హా పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీసులు సెప్టెంబర్ 10న నిర్మాత, దర్శకుడిపై ఐపీఎస్ సెక్షన్లు 509, 468, 469, 500, 120B కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఏపీలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్ కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా వీడియోస్ వైరల్ గా మారతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.